భారతదేశంలో గ్యాస్ సంక్షోభం వస్తోందా? ముంబైలో ఇప్పటికే 20% హోటళ్లు మూసివేశారంటే నమ్మగలరా? ఇటీవల స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ప్రాంతంలో గ్లోబల్ సరఫరా సమస్యలు మరియు పశ్చిమ ఆసియా యుద్ధ పరిస్థితుల వల్ల ఎల్పీజీ సరఫరా ప్రభావితమైంది. దీంతో ముంబైలో సుమారు 20% హోటళ్లు మరియు రెస్టారెంట్లు తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది. ఇదే పరిస్థితి బెంగళూరు మరియు చెన్నై నగరాల్లో కూడా క్రమంగా కనిపిస్తోంది. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అంచనా ప్రకారం ఈ పరిస్థితి కొనసాగితే రోజుకు సుమారు 1200 నుంచి 1300 కోట్ల రూపాయల వరకు హోటల్స్కి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే చెన్నైలో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర 2043 రూపాయల వరకు పెరిగింది. దీంతో ప్రముఖ రెస్టారెంట్లైన విద్యార్థి భవన్ మరియు అడియార్ ఆనంద భవన్ కూడా మెనూ తగ్గించి కొన్ని చోట్ల ఎలక్ట్రిక్ స్టవ్లు ఉపయోగించడం ప్రారంభించాయి. ఇది గమనించిన మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ముందుగా ఇంటి అవసరాలకు ఎల్పీజీ సరఫరాను ప్రాధాన్యతగా ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే ఆయిల్ రిఫైనరీలు ఎల్పీజీ ఉత్పత్తిని సుమారు 10% పెంచాయి. అలాగే బ్లాక్ మార్కెట్ను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇంకా కొన్ని రోజులు కొనసాగవచ్చు. గ్యాస్ సంక్షోభం నిజంగా ఎంత పెద్దదో కదా. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి తాజా వార్తల కోసం లైక్, షేర్, ఫాలో చేయండి.